ప్రైజ్ ది లార్డ్ అందరికి. నేటి దినానికి ఏర్పరిచిన పాఠ్యభాగం ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 1-15 వచనాలను. ఈ పాఠ్యభాగాన్ని ఎజ్రా గారి యొక్క ప్రార్థనగా మనం పెట్టుకోవచ్చు. ఎజ్రా గారు యెరూషలేము పట్టణంకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ అన్య దేశస్తులతో వేరుగా కాకుండా వారు తమను తాము అర్పించుకున్న సంగతులని, అన్యాయంగా పనిచేస్తున్న సంగతులని ఎజ్రా విని వెంటనే మోకరించి దేవునితో ప్రార్థించారు. ఏమని అనంటే, బానిస బ్రతుకుల నుంచి దేవా, మీరు మమ్మల్ని విడిపించినందుకు మీకు ధన్యవాదాలు. మమ్మల్ని నాయన పాడైపోయిన స్థలములను, పాడైపోయిన మందిరమును తిరిగి కట్టే అర్హతగా మమ్మల్ని నిలిపి నీ కృప వలనే, నీ దయ వలనే అని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రార్థనలో. మళ్ళీ అలాగే పూర్వీకులు తమ యొక్క ప్రవక్తల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను మీరి మేము తప్పిద త్రోవలు త్రొక్కుతున్నాము, దయచేసి మమ్మల్ని క్షమించండి, మేము ఏ మాత్రము అర్హత లేని వారము అని తమ పాపాల్ని అక్కడ ఒప్పుకోవడం జరిగింది ఎజ్రా గారు. ఎజ్రా గారి ప్రార్థన ఒక మాదిరికరమైన ప్రార్థన. మనం ఎజ్రా గారి వరే మనం కూడా ప్రార్థన నేర్చుకోవాలి. ఎందుకు అని అంటే, మనం బ్రతికి ఉన్నామనంటే అది కేవలం ఆయన కృప, దయ వలనే అని జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిదినం మన ప్రార్థనలో. అలానే మనం చేస్తున్న తప్పిదములు బట్టి ప్రభు సన్నిధిలోను, ప్రభు పాదాల దగ్గర మన ప్రతి పాపంని ఆయన దగ్గర ఒప్పుకొని తీరాలి. ఈ యొక్క మాదిరికరమైన ప్రార్థన మన అనుదిన జీవితంలో కూడా పాటిద్దామా? గాడ్ బ్లెస్ యు ఆల్.